రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మనతో ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ గారు, అదేవిధంగా అనలిస్ట్ శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాము. కేటీఆర్ కోర్టుని ఆశ్రయించిన సందర్భంలో ఎటువంటి వివరాలు, ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు కూడా చూస్తూ ఉన్నాము. ఒక క్లారిటీ లేదంటే ముందుగా కేసు ఫైల్ చేయడానికి మినిమం ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. ఇన్ కేసు మీరు విదిన్ ద టైం మీరు నమోదు చేయకపోతే కూడా దీని రాజకీయ ప్రేరేపిత కుట్రగానే చూస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఎట్లా చూస్తారు? అంటే ఒకటి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు నిన్న క్వాష్ పిటిషన్కి వెళ్ళడానికి కూడా కారణం ఏంటిది అంటే, ఇన్ఫ్యాక్ట్ నిన్న కోర్టు కూడా గౌరవ జడ్జి గారు చెప్పారు, ప్రైమా ఫేసీ అనేది లేదు అక్కడ, ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కానీ ఒకటేంటిదంటే ఏ రికార్డు స్పీడ్లో ఇవాళ దేశంలో అందరు కూడా ఆశ్చర్యపోతున్నది ఏంటిదంటే, ఏ స్పీడులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటలకే ఈడీ కేసు వేయడము, ఇది చాలా ఆశ్చర్యం, చాలా విచిత్రం. ఎందుకంటే ఉదాహరణకు అమృత్ కాంట్రాక్ట్ కేటీఆర్ గారు వెళ్ళి కేంద్ర మంత్రికి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. కేటీఆర్ గారే కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసెంబ్లీలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా అవకతవకలు అయినాయి అని అంటే డాక్యుమెంట్స్తో సహా కేటీఆర్ గారు ఆధారాలను పెట్టారు. 1137 కోట్లు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బావమరిది చెందిన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు. మరి దాని మీద ఎందుకో విచారణ లేదు. పోనీ రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయి వాళ్ళ బ్రదర్ కంపెనీ అనువుల జగదీష్ కంపెనీతోని స్వచ్ఛ బయోతోని 1000 కోట్ల ఒప్పందం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ సొంత నీ బ్రదర్తోని వ్యాపారం ఎట్లా చేస్తావు? ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అవుతుంది, కరప్షన్ అవుతుంది. ఇవన్నీ దాని మీద కూడా ఈడీకి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటి వరకు ఒక నోటీస్ లేదు, ఒక స్టెప్ ముందుకు పోలేదు. మొన్న కొడంగల్ రైతుల విషయం మీద వాళ్ళను అక్కడ భూములు ఖాళీ చేసేసి వాళ్ళ అల్లునికి మ్యాక్స్బియన్ ఫార్మాకి, ఆ మ్యాక్స్బియన్ ఫార్మాకి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గతంలో సిబిఐ కేసెస్, ఈడీ కేసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. బ్యాంకులు జప్తులు చేయడం, ఆస్తులు ఇవన్నీ కూడా. దాని మీద కూడా పోయి మేము ఫిర్యాదు చేస్తే దాని మీద లేదు. ఈ 3 పక్కన పెడదాం. ఈడీ ఖుద్ వాళ్ళు 16 టీంలు ఇక్కడికి వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు, ఆఫీసులు తనిఖీలు చేపట్టి, ఇగో ఇన్ని మనీ మెషిన్లు తీసుకొని వచ్చి ఇంత ఆస్తులు దొరుకుతున్నాయి అని పెద్ద హడావిడి చేసి, ఫారెన్ వాచ్లు దొరికినాయి, ఎన్నెందో మస్తు లెక్క పెడుతున్నారు అని చెప్పి, ఆ తర్వాత ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, టోటల్ సైలెన్స్. ఇవేమో మాట్లాడతలేరు. కానీ ఇక్కడ కేటీఆర్ గారిని ఇలా చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అనేది వేరే విషయం. ప్రత్యేకంగా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ఒకవైపు అయితే, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు చేయని అంటే మనకు ఎన్నో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను చేయకపోవడం, వీటిని ప్రశ్నించడంతో దీనికంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచ స్థాయిలోనే ఆయనను నంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆయన బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అమెరికాల కేసులు, ఇతర రాష్ట్రాల కేసులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. మన దగ్గర ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఆయన జైలు వేయాలి అని అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అదానీ సిమెంటుని కొడంగల్ ఆయన నియోజకవర్గాన్ని తీసుకొని వస్తాడు. రాహుల్ గాంధీ గారు అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనతో వ్యాపారాలు చేయొద్దు, దాని మీద స్క్రూటినీ చేయండి అని అంటారు. ఇవన్నిటినీ అండ్ రామన్నపేటలో అలా సిమెంట్ ప్లాంట్ తీసుకొని వస్తున్నారు. ఇదే వ్యక్తి సునీల్ కనుగోలు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒక సీక్రెట్ మీటింగ్ ఐటీసీ కోహినూర్ అనే హోటల్లో పెడితే దాన్ని బయట కేటీఆర్ గారు పెడతారు. ఇట్లా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఆ వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గర, కొత్తగా రేవంత్ రెడ్డి గారికి కూడా దగ్గర. ఆయన ఒత్తిడితోనే ఇవాళ ఇంత స్పీడ్గా జరుగుతుందా? అదే అదానీ. ఆ అదానీని ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎంత నిలదీస్తున్నాడో, తెలంగాణలో అదే తరహాలో దానికంటే ఎక్కువ కేటీఆర్ గారు ఇక్కడ నిలదీస్తున్నారు. ఏంది డబుల్ స్టాండర్డ్స్ ఏంది కాంగ్రెస్ పార్టీది? మీరు ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు? సో అదానీ ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్, అదానీ ప్లస్ ఏసీబీ ప్లస్ ఈడీ ప్లస్ ఇదంతా ఇంత కాంబినేషన్లో ఈజ్ ఈక్వల్ టు ఇవాళ వర్సెస్ కేటీఆర్ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆయన వేస్తున్న ప్రశ్నలే ఇవన్నీ. ఒకవైపు రైతుల కోసం నిలబడుతున్నాడు, హైడ్రా మూసి బాధితుల కోసం నిలబడుతున్నాడు. ఇక ఈ కేసులో పెద్ద విషయమే లేదు అసలు. నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ నిన్న జడ్జి గారు అడిగారు, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది అందులో? పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటిది అంటే హైదరాబాద్ బ్రాండ్. అంత పోతే నువ్వు ఏమని అన్నావు? 55 కోట్లు అని ఆరోపణ చేసినావు.
55 కోట్లు నేరుగా ఒక జాతీయ బ్యాంక్ నుంచి, నేషనలైజ్ బ్యాంక్ నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నేరుగా ఫార్ములా వాళ్ళకి వెళ్ళింది, హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి. హెచ్ఎండిఏ అనేది, హెచ్ఎండిఏకి అప్పుడు మంత్రి ఎవరు? వీరే. హెచ్ఎండిఏకి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? అరవింద్ కుమార్ గారే. వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, నేరుగా ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయింది స్వేచ్ఛ గారు. ఒకవేళ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనే ఉల్లంఘన ఏదన్నా ఒకవేళ జరిగిందే అనుకోండి, దానికి మంత్రితోని సంబంధం ఏముంటది? మంత్రి నిర్ణయాలు సూత్రప్రాయంగా పాలసీ తీసుకుంటారు. మనం ఈ ఒక ఈవెంట్ తీసుకొని రేవంత్ రెడ్డి ఎట్లా ఒక విషయం చెప్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఆయన చాలా పెద్ద విషయం చెప్పిండు. అసలు వాస్తవానికి కేటీఆర్ గారు కాదు, ఇమీడియట్ గా ఫస్ట్ ఈయన మీద చేయాలి. ఎందుకంటే ఈయన ఏమన్నాడు అంటే, కేటీఆర్ గారు బయట పెట్టారు, ఆల్బర్టో లాంగో ఎవరైతే ఫార్ములాకి సంబంధించిన కో-ఫౌండర్ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసిన విషయం నువ్వు ఎందుకు బయటికి చెప్పలేదు అని కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ మీద అనగానే నిన్న అసెంబ్లీలో ఏమని చెప్పారు? అవును కలిసిండు, ఆయనే ఎన్నో కోట్లు నాకు ఆఫర్ చేసిండు అని అసెంబ్లీలో చెప్పాడు. మరి నువ్వు ఎందుకు దాచిపెట్టినావు దీన్ని? నీ ఓత్ ఆఫ్ సీక్రెసీ, నీ ఓత్ ఆఫ్ ఆఫీస్ ముఖ్యమంత్రిగా ఏం బాధ్యత ఇస్తుంది? అంటే ఈ కరప్షన్లో నువ్వు ఒక వ్యక్తి వచ్చి, ఒక ఫార్ములా ఈ సంస్థ వచ్చి మన ముఖ్యమంత్రికి, ఇది ఈ దేశంలోనే ఫస్ట్ టైం వింటున్నాం మనం, నాకు ఆఫర్ చేసిండు ఆయనే కరప్షన్. మరి నువ్వు చేయాల్సిన నీ తక్షణ కర్తవ్యం ఏంటిది? నువ్వు కేసు వేయాలి ఆయన మీద. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో కనీసం ఆ ఫార్ములా సంస్థ యొక్క ఎవరి పేరు మీద కూడా అందులో లేదు ఎఫ్ఐఆర్లో. సో రేవంత్ రెడ్డి డెఫినెట్ గా నేరం చేసిండు, అసలు ఆయన కూడా ఇందులో ఈ కేసులో ఉండాలి. అంటే దీనికి తోడు సాక్షిగా ఉంటాడా, అకంప్లిస్ ఉంటాడా, ఈ క్రైమ్ లో భాగంగా ఉంటాడా, ఖచ్చితంగా ఆయన కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే దీనికి తోడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుందంటే అది ఎంత అవగాహన రాహిత్యంగా లేకపోతే ఎంత తీసికట్టుతనంగా కనిపిస్తుందని అంటే, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాకు కేటీఆర్తో ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడము, నాకు కేటీఆర్తో లావాదేవీలు ఆయన మాట్లాడిన పదజాలం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు, తీవ్రమైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు విమర్శలు పక్కన పెడదాం, నువ్వు ఈ కేసులో పార్టీ కావాలి. నువ్వు ఇప్పుడు పెద్ద సాక్షివి రేవంత్ రెడ్డి కోర్టుకు రావాలి, ఫార్ములా వాళ్ళను కూడా ఇందులో పెట్టండి, నువ్వు చెప్పిన దాన్నే సీరియస్గా విచారిద్దాం. అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడు కాదు, నువ్వు దాన్ని రుజువు చేయి. ఇప్పుడు ఫార్ములా వాళ్ళ మీద పెట్టు, కేటీఆర్ గారికి ఏదో ముడుపులు ఇళ్ళ దొరికినాయి అనేసి నీకు కూడా ముడుపులు ఆఫర్ వచ్చినాయి అనేది నువ్వు కోర్టు ముందు చెప్పు. అసెంబ్లీలో ఏదో ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ ని అబద్ధాలు చెప్పినట్టు కాదు. ఇది చాలా సీరియస్ కేసు స్వేచ్ఛ గారు. ఎందుకు చెప్తాను, ఆల్రెడీ ఇట్లనే నోటి దురుసుతోని కవిత గారి కేసు విషయం మీద అప్పుడు మాట్లాడితేనే సుప్రీంకోర్టు చురుకులు పెట్టింది, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, ఇది పద్ధతి కాదు, నువ్వు కోర్టు వ్యవస్థనే తప్పుదోవబడుతున్నావు. అయినా బుద్ధి తెచ్చుకోలేదు రేవంత్ రెడ్డి, నోటి కాడికి వచ్చింది మాట్లాడిండు. కానీ నిన్న మాట్లాడింది సాక్షాత్తు 4 కోట్ల ప్రజల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుంచి నువ్వు మాట్లాడినావు కాబట్టి. అండ్ చిన్న విషయం కూడా కాదు, 600 కోట్ల ఇష్యూ కాబట్టి. ఎందుకంటే 700 కోట్ల లాభం వచ్చిందండి, ఫార్ములా స్పోర్ట్ వచ్చినప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. అది వెనక్కి పోతే దాని అర్థం ఏందన్నట్టు, అంత నష్టం ఎవరు చేకూర్చిర్రు? రేవంత్ రెడ్డి. డెఫినెట్గా దాని మీద విచారణ జరగాలి. ఇప్పుడు అసలైన విషయం ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఏసీబీ అయినా ఈడీ అయినా కూడా దమ్ముంటే నిష్పాక్షికంగా వాళ్ళు చేయాలనుకుంటే కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి కూడా దీంట్లోకి వచ్చి కోర్టు ముందు, జడ్జి ముందు ఆయన చెప్పాలి, ఫార్ములా వాళ్ళు నాకు ఆఫర్ చేసిర్రు, నేను ఈ ఆఫర్ని తిరస్కరించినను అని దమ్ముంటే చెప్పుచుంది. రైట్ కృష్ణ గారు. శ్రీశైల్ గారు, అంటే ఏది కూడా అంటే ఇది హిడెన్ గాను ఒక లాజికల్గా ఆలోచించండి అని చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార తీరు, ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, వీటన్నిటి కూడా ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ గారు నమస్తే అందరికీ. ఇప్పుడు నిన్న 3 ఆత్మహత్యలు జరిగినాయండి రాష్ట్రంలో, తెలంగాణలో. 17 రోజులుగా 37 మంది రైతులు జైల్లో ఉన్నారండి. 3 ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులకి కేంద్ర జల సంఘం అనుమతి నిరాకరించింది. సో ఇవన్నీ తెలంగాణలో జనాలు మాట్లాడుకోవద్దు, ఈ చర్చ జరగొద్దు, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలాంటి అంశం కూడా ప్రజల మెదళ్లలో ఉండకూడదు అనే దాంట్లో భాగంగానే ఈ కేసులు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. సాక్షాత్తు నిన్న హైకోర్టు, ఇంతకుముందు కృషాంక్ భాయ్ చెప్పినట్టుగా ప్రైమా ఫైసీ లేదు, కేటీఆర్ గారు 55 కోట్లు కేటీఆర్ గారు ఆయన వ్యక్తిగా ఆయన ఇయ్యలేదు. కేటీఆర్ గారు ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్, మంత్రి,
ఆయన అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్, ఐటీ వీటన్నిటికి కూడా ఆయన మంత్రి. ఆ రోజు ఆయన పైసలు ఇచ్చింది వాస్తవం, నిర్వాహకులకు అవి అందింది వాస్తవం. ఎస్ పైసల మధ్యలో ఎక్కడ గాయం కాలేదు, ఆ అవినీతి ఎక్కడ జరిగింది అనేది చాలా స్పష్టంగా ఈ రోజు కోర్టులు కూడా ఆ మాట అంటున్నాయి. కాబట్టి ఇదేంటంటే చాలా క్లియర్ గా ఒక పిచ్చి కేసును పట్టుకొని, ఇంకా హాస్యాస్పదం ఏంటంటే ఆ పిచ్చి కేసును పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాంట్లోకి ఆగమేఘాల మీద దూకడం అనేది ఇది చాలా క్లియర్ గా తెలంగాణకి సంబంధించి బిఆర్ఎస్ అనే ఒక రాజకీయ శక్తిని ప్రజా క్షేత్రంలో ఇప్పుడు బిఆర్ఎస్ 10 ఏళ్లుగా వాళ్ళు చేసిన అభివృద్ధి, సంక్షేమాలు, ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ఒక చిరునామాగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని వేరే ఏ రకంగా ఎదుర్కోలేము. అక్కడ అంటే కొడితే కొట్టాలి, కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు కదా, ఒక కుచిత రాజకీయ దీంట్లో భాగంగా టాప్ బ్రాస్ ని వాళ్ళని ఇబ్బందులు పెడితే, వాళ్ళని జైళ్లలో వేస్తే కేడరు నిరాశ నిస్పృహలకు లోనవుతుంది, బిఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని మనం దెబ్బతీయొచ్చు అనే కాంగ్రెస్, బీజేపీ అనే రెండు జాతీయ పార్టీలు అనే ముసుగులో ఉన్న ఒక ఒక థర్డ్ క్లాస్, నేను ఈ పదం చాలా కాన్షియస్ గా వాడుతున్నాను, థర్డ్ క్లాస్ పొలిటికల్ పార్టీలు ఆడుతున్న గేమ్ లో భాగంగానే ఇవన్నీ కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, తర్వాత హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, నేను కొడుకుని అడ్డు పెట్టుకుని తండ్రిని కొడతా, బావని అడ్డు పెట్టుకుని బామ్మర్దిని కొడతా అన్నాడు కదా. చాలా అంటే ఎటువంటి మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వీళ్ళు పబ్లిష్ చేస్తా ఉన్నారు ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ఒక కుట్రపూరితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రధాన వార్తలు ఏముంటాయని అంటే రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి చేసిన కమెంట్స్, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, అబద్ధపు ఆరోపణలు అవి మాత్రమే హెడ్లైన్స్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం గమనిద్దాం, అంటే ఇక్కడ చూద్దాం, ఈనాడు కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ చూస్తే ఈ ఈడీ కేసుకు సంబంధించి ఒక చిన్నగా దీనికంటే చిన్న వార్తలాగా వేసింది. ఇంకొక వైపు వెలుగు చూసుకుంటే కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు అనేదాన్ని హైలైట్ చేసింది. అసలు దీనికి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఏం చేసింది దానికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ప్లేస్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మూర్ఖత్వం అవుతుంది. ఇంకొక అడుగు మించి ఆంధ్రజ్యోతి ఏం రాసిందనంటే చూడండి వార్త, అంటే తెలంగాణ ప్రతి పదాన్ని కూడా కీలకంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటంటే అంత ఆ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి. తండ్రి కొడుకులు అనేది చిన్నగా పెట్టేసి నేరగాళ్ళు అనేదాన్ని హైలైట్ చేస్తా వ్యాఖ్యానం. చిన్న విషయం చెప్తాను, ఒక లా గ్రాడ్యుయేట్ గా, లా చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ దేశంలోనే అది దయచేసి అది అట్లనే పెట్టండి ఆ పేపర్ది. నో తెలంగాణ సమాజానికి ఆ పేపర్ నచ్చదు, అయినా కూడా ఆ హెడ్లైన్ ని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఎనీవన్ ఇస్ అక్యూజ్డ్. అంటే నువ్వు ఏ కేసు వేసినా కూడా తీర్పు వచ్చే వరకు వాళ్ళు ఆరోపితులు మాత్రమే. కేసీఆర్ గారి మీద ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు, నంబర్ 1. కేటీఆర్ గారి మీద నిన్న ఇది చేసిరు, ఫార్ములా రేసు తీసుకొని వచ్చినందుకు కేసు వేసిరు. ఒక పేపర్ నేరగాళ్ళు అని ఎట్లా అనగలుగుతుంది? ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ సాధించిన వ్యక్తిని, కేసీఆర్ గారిని నేరగాళ్ళు అనే పదం వాడుతుంది ఆ పేపర్. అండ్ కేటీఆర్ గారిని, ఒక మాజీ మంత్రిని, ఎస్ షీ ఈజ్ ఐకానిక్, చాలా ఇన్స్పిరేషనల్ లీడర్, కేంద్ర మంత్రులు, ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు కూడా వచ్చి చెప్పిపోతారు. నేరగాళ్ళు అని ఒక పేపర్, ప్రధాన పత్రిక, బ్యానర్ ఐటమ్గా వాడగలుగుతుందా? తెలంగాణ సమాజం ఆలోచించండి. నువ్వు అనాలనుకుంటే, మా మీద బురద చల్లాలనుకుంటే నువ్వు ఆరోపితులను, ముద్దాయిలను, వాట్ ఎవర్, నేరగాళ్ళు రుజువైందా? ఏదన్నా ఆరోపణలు ఒక్కటైనా రుజువైందా? అంటే ఈ ఒక పదాన్ని ఇంత పెద్దగా పెట్టి ఫ్రంట్ బ్యానర్ ఐటమ్ గా వేసుకొని ఈ పదాన్ని హైలైట్ చేయడం వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులు అందరూ కూడా సోదరులు, స్ట్రింగర్స్ నుంచి స్టూడియోస్లో పనిచేసే వరకు, డెస్క్లలో పనిచేసే వరకు, రిపోర్టర్సు, ఫీల్డ్ మీద అందరు కూడా ఆలోచించండి, ఇది కరెక్టా? తండ్రి కొడుకులు నేరగాళ్ళు అనే పదం ఒక న్యూస్ పేపర్ వాడడము కరెక్టా? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అనడం వాళ్ళ కాన్షియన్సే ఆన్సర్ చేస్తుంది. ఇంత టార్గెటింగ్ వ్యక్తిగతంగా అనేది చాలా తప్పు. దిస్ ఇస్ బిలో ద బెల్ట్ పాలిటిక్స్. దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఒకవైపు ఈ విధంగా
ఒక పరిధి దాటి హద్దు మీరి ఇష్టారాజ్యంగా పత్రిక వ్యవహరించిన తీరు కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే వేసిన 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని వేసిండ్రు. దీనికి సంబంధించి ఇక్కడ విదేశీ సంస్థకు చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు అని కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే హైకోర్టు నిన్న ఏం వ్యాఖ్యానించింది, ఏం క్వశ్చన్ చేసింది, ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారు, ఏం ప్రాపగండా చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇగ్నోర్ ఎక్కడైతే సరే పోనీ రాసుకుంటున్నారు వాళ్ళ కక్షతో, వ్యక్తిగత కక్షతో రాసుకుంటున్నారని వదిలేసినా కూడా అది అల్టిమేట్గా తెలంగాణకు ఒక నష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఇదే వైఖరి కనిపిస్తుంది కృష్ణ గారు. ప్రతిరోజు ఎవ్రీడే తెలంగాణ ప్రయోజనాలని దెబ్బతీసే విధంగానే, ఒక కుట్రపూరితంగానే, తప్పుదో పట్టించే విధంగానే ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. వీరు ఏం చేయాలంటారు? స్వేచ్ఛ గారు, నంబర్ 1, ఈ దేశంలో ఒక పాలసీ తీసుకొని వచ్చినందుకు జైల్లో వేయడాలు మొదలు పెడితే డెఫినెట్గా ఇవాళ ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రి అందరూ కూడా జైల్లో ఉండాల్సింది. ఇంకా మనము పాలసీ కాదు, మనం ఒక క్రీడను తీసుకొని వచ్చినాం, ఒక స్పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్ని తీసుకొని వచ్చినాం, దాంతో జరిగింది లాభం. నరేంద్ర మోదీ గారు రైతు చట్టాలు తీసుకొని వచ్చారు. ఆ చట్టాలు నచ్చలేదు, వెనక్కి తీసుకున్నారు, సారీ చెప్పారు, వెనక్కి తీసుకున్నారు. కానీ దాంతో ఏంది 1000 మంది రైతుల ప్రాణాలు పోయినాయి. దానికోసం జైలు వేస్తారా? సరే పోనీ, ఇది కమర్షియల్ యాంగిల్ కాదు. అదానీకి ఎయిర్పోర్ట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం లేకుండా కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అబ్జెక్ట్ చేసినా కూడా, వ్యతిరేకించినా కూడా, కేవలం 2 ఎయిర్పోర్ట్లే ప్రైవేటైజ్ చేయండి, ఒకటే కంపెనీకి ఇన్ని ఎయిర్పోర్ట్లు ఇవ్వద్దు అని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా పెట్టినా కూడా నరేంద్ర మోదీ గారు దాన్ని వైలేట్ చేసి వాళ్ళ ప్రభుత్వం సుమారు ఇప్పటికీ 6 నుంచి 8 ఎయిర్పోర్ట్లు అదానికి అప్పచెప్పారు. మరి దానికోసం ఎవరు జైలు పోవాలి? సరే, నేను ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతున్నా, మన రాష్ట్రం గురించే మాట్లాడదామని కొందరు మేధావులు ఉంటారు అనేటోళ్ళు. సరే, ఇక్కడదే మాట్లాడదాం. 4100 కోట్లు నువ్వు మూసి సుందరీకరణ కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోయినావు, క్యాబినెట్ ఆమోదం ఉందా? డిపిఆర్ఏ లేదు, క్యాబినెట్ ఆమోదం ఎక్కడ ఉంటుంది? 150,000 కోట్లు మూసి సుందరీకరణ కోసం ఖర్చు పెడతా అని చెప్పినావు, దానికోసం క్యాబినెట్ ఆమోదం ఉందా? నంబర్ 2, ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇవాళ ఇందులో అంతర్జాతీయ సంస్థ అని అంటున్నావు కదా, మరి నువ్వు ఏ సంస్థతో చేసుకొని వచ్చినావు? మేమన్నా ఫార్ములా ఈ ఒక ప్రపంచ స్థాయి ఎన్నో దేశాల్లో ఇట్ ఈస్ అఫీషియల్. రేవంత్ రెడ్డి గారికి రాసిన, వాళ్ళ ప్రభుత్వానికి రాసిన లేఖలోనే ఉంది, ఈ ఫార్ములా ఈని సుమారు 50 కోట్ల ప్రజలు ఆడియన్స్ చూసారు. నంబర్ 1, 190 దేశాలు చూసినాయి. అంటే హైదరాబాదులో జరుగుతున్న రేసుని 190 దేశాలు చూసినాయి. అది ఆ రేస్ యొక్క ఘనత, బ్రాండింగ్. ఎందుకంటే నువ్వే అన్నావు కదా, నేను ఒలింపిక్స్ని తీసుకొని వస్తా అనేసి నువ్వు అన్నావు కదా. రూపాయి ఖర్చు పెట్టకుండా ఒలింపిక్స్ని నువ్వు హైదరాబాద్లో కానిస్తావా? నంబర్ 1. ఇంకొక విషయం, బిఫోర్ ఐ గెట్ డైవర్టెడ్, నువ్వు ఇవాళ మూసీని దానికి సంబంధించిన ఫస్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చినావో సింగపూర్ సంస్థకి ఇచ్చినావు, మెయిన్ హార్ట్ అనే సంస్థకి ఇచ్చినాం. మనం ఎన్నోసార్లు కూడా చర్చించినాం ఓపెన్గా, దాని మీద ఏమేమి కేసులు ఉన్నాయి అనేది కూడా చేసినాం. మరి నీ మీద విచారణ జరగవద్దా, నీ మీద కేసు కావద్దా? అంటే నువ్వు ఇలా ముఖ్యమంత్రి పోస్ట్లో ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వే అన్నావు, నేనే పిలిచినా ఆ సంస్థకి ఇచ్చినా అని చెప్పి, వాళ్ళ కాంట్రాక్ట్ రాకముందు కూడా నువ్వు పోయినావు. ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయి నీ ఇవాళ? అసలు మరి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కేసులో జైల్లో ఉండాలి? వాస్తవానికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత, లీగల్ అర్హత కూడా తనకు లేదు ఆయన చేస్తున్న ఇవాళ ఉల్లంఘనలతో. ఈవెన్ మేఘా అండ్ రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్స్, వాళ్ళకు మంచిగా కేక్ పీస్ కట్ చేసినట్టు కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిండు, దాని మీద కూడా విచారణ లేదు. సో ఒకటేంటిదంటే ఇవాళ వన్ సైడ్ టార్గెట్ అల్టిమేట్గా అండి, ఇది ఒక రేసు. అంటే వీళ్ళు రావడమే, ప్రభుత్వంలో రావడమే, ఇప్పుడు అన్నట్టు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని జైల్లో వేయాలి అల్టిమేట్గా. ఇవాళ వాళ్ళు ఎవరిని తట్టుకుంటలేరు, సోషల్ మీడియా వాళ్ళని వేసేస్తారు, జర్నలిస్టులని వేస్తారు, అందరిని ఎవరిని పడితే వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ఆఖరికి దారుణం ఏంటంటే మెట్రో చెందిన సంస్థ L&T ఆయన ఉన్నట్టు చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే మీరు తెచ్చిన ఆ బస్సు స్కీమ్తోని మెట్రో నష్టాల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పిండు ఆయన. చెప్తే మొన్న ఢిల్లీలో కూర్చొని ఏమని చెప్తాడు ఆయన, ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నేను పోలీసులకు చెప్పిన ఆయన బొక్కలేయాడు. గిదా నువ్వు చెప్పుకున్న ఓ సోకాల్డ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం వ్యాపారవేత్తలను బొక్కలేస్తా అంటావు, రాజకీయ నాయకులను బొక్కలేస్తా అంటావు. సో ఇవాళ మేము ఎందుకు అనొద్దు నువ్వు కేటీఆర్ గారిని, ఇది పూర్తిగా 100% రాజకీయ కక్షనే. 1,00,000 కోట్ల కుంభకోణం అని మొదలు పెడితే పాట, ఆఖరికి వచ్చినావు 55 కోట్లు. అందులో కూడా కుంభకోణం లంబకోణం ఏం లేదు, నేరుగా ఒక అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి పోయినాయి.
వాళ్ళు అప్పటికి ఫార్ములా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న నువ్వు మాట్లాడలేదు, నువ్వు ముఖ్యమంత్రి తరహాలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఆ లేఖలు బయట పెట్టండి అని అన్నాం. ఆర్బిట్రేషన్కి రండి, ఏదైతే డబ్బులు ఉన్నాయో అక్కడ రేసు కాలేదు అని అంటే రిటర్న్ కనీసం అదన్నా నువ్వు చర్చకు పోలేదు. నువ్వు ఎందుకు అట్లా చర్చకు చేస్తే నువ్వు కేసు పెట్టలేవు కదా కేటీఆర్ గారి మీద. సో అందుకే కేసు పెట్టిర్రు అనేసి వాళ్ళ ఎంటైర్గా టార్గెట్ చేసి కొన్ని నెలలు కేటీఆర్ని జైల్లో పెట్టాలి, పెడితే బీఆర్ఎస్ సైలెంట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఆలోచించండి, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఎవరైనా సైలెంట్ ఉంటారా? అంత సీన్ లేదు. కేసీఆర్ గారు అట్లా మ్యానుఫ్యాక్చర్ చేసిరు అందరినీ కూడా. కేటీఆర్ గారిని పెట్టినా లేకుంటే కేసీఆర్ గారి మీద కూడా ఆయన ఒక రిటైర్డ్ ఒక కమిషన్ని అప్పుడు వేసారు. ఆయన కమిషన్ ఎంక్వైరీ చేయ పెద్ద మనిషి అని అంటే ఏం చేసిండు, మీడియా ముందు కేసీఆర్ గారి వర్జన్ వినక ముందే మాట్లాడండి. ఏమైంది? సుప్రీంకోర్టు చెప్పింది కదా, మార్చేసింది. ఇది పొలిటికల్ కమిషన్ అన్న తరహాలో మార్చేసింది. ఇప్పుడు ఇది కూడా అదే జరుగుతుందండి. డెఫినెట్గా లీగల్గా పోరాటం చేస్తాం, ప్రజల్లో పోరాటం చేస్తాం. ప్రజలకు పూర్తిగా అర్థమవుతున్నది ఇది డెఫినెట్గా కక్షపూరిత రాజకీయాలే, 100% కక్షపూరిత రాజకీయాలే. ఒక్క పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఇట్లనే కక్షపూరితంగా చేసిందా? ఒక్క పేరు చెప్పండి నాకు. కాంగ్రెస్ వాళ్ళని ఒక్కళ్ళన్న ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో జైల్లోకి పంపించి ఏదో కేసులు వాళ్ళ మీద ఉత్తమ్ గారి మీద అయిందా, బట్టి గారి మీద అయిందా, షబ్బీర్ అలీ గారి మీద అయిందా, శ్రీధర్ బాబు గారి మీద అయిందా, పూర్ణం గారి మీద అయిందా, ఎవరి మీద అయిందా చెప్పండి? నెవర్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి స్వాతంత్ర సమరయోధుని లెక్క నా మీద అయింది అని అంటే, ఆయన కాంగ్రెస్లో లేకుండే, ఆయన అప్పుడు టీడీపీలో ఉండే, ఆయన దొరికింది రెడ్ హ్యాండెడ్ అండి. ఆ కేసు జాతీయ స్థాయిలో చూసింది. సో యూ కెనాట్. కానీ ఏంటంటే ఆయన పర్సనల్ కక్షతోని వాళ్ళ, అందుకే ఆ సందర్భంలో ఏం చేసింది అనేది మీరు అన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ అనంతరం అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఏందనేది ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. ఓకే, ఆయన చేసిన పెద్ద దొంగ పని అది అది అంటే ఆయన చేసిన పనికి, ఆయన చేసిన క్రైమ్కి ఆయన అందరినీ ఇక అందరూ ఏదో చేసిండ్రు, ఎట్లనన్నా నేను రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ పాలిటిక్స్ మన దేశంలో మంచిది. అంటే నేను సత్యభూషణ్ అన్నట్టు మాట్లాడతాడు కానీ అంటే ఎటువంటి అబద్ధాలు మాట్లాడుతుండ్రు శ్రీశైల్ గారు ఒకసారి పట్టుకున్నా అధ్యక్ష, 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, అని అయిపోతుంది అని. నేను అంటే 600 పోతుండే అధ్యక్ష. ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్కు రాసిన లేఖ. 45 లక్షల రూపాయల బాండ్స్ మీరు మిగతా 50% చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ. మొదటి 50% ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం. మిగతా 50% 45 లక్షల బాండ్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు. ఈ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు కట్టాల్సిన 45 లక్షల బాండ్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. అంతే, నష్టం అని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎస్ శ్రీశైల్ గారు, అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్తు అబద్ధాలు చెప్తారు. బయటైనా సరే చిట్ చాట్ పేరుతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ అబద్ధాలని అనుకూల మీడియా వాటన్నిటిని కూడా హెడ్లైన్స్గా వేసుకొని వాటినే ప్రచారం చేసుకుంటూ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా, దీంతోపాటు సోషల్ మీడియా ఇదంతా కూడా ఒక ప్రాపగండా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎవ్రీడే ఇదే ప్రాసెస్ నడుస్తుంది, అంటే ఇదే ఫార్మాట్లో ప్రతి అంశం కూడా నడుస్తుంది. అల్టిమేట్గా నిజంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటి గురించి ప్రస్తావించకుండా మాట్లాడకుండా ఒక అటెన్షన్ డైవర్షన్. 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటి వరకు దాదాపు.
స్వేచ్ఛ గారు 2 విషయాలండి. ఒకటి రేవంత్ రెడ్డికి సంబంధించి, 2 మీడియాకి సంబంధించి. Yes. మీడియాకి సంబంధించి చెప్తా. మహాకవి శ్రీశ్రీ అంటాడు, పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు పత్రికలు అంటాడు. ఈ పత్రికలు మీరు ఇందాక మెన్షన్ చేసిన పత్రికలు తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనే తెలంగాణ మీద ఎంత విషయం కట్టిండ్రు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేలకి ఒక కాగితం ఇస్తే మడిసి ఏడబెట్టుకోవాలన్న తెలియదు లాంటి మాటలు మాట్లాడిన టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ ఈ మీడియాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు, ఆ 2 పత్రికలు చదవకండి అని. ఎందుకు అని అంటే చాలా క్లియర్ గా వీళ్ళు ఏకైక కార్యక్రమం బురద జల్లడం అనే కార్యక్రమం మీద పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మొన్న రాధాకృష్ణ గారి బాధ, ఒక నెల క్రితం వర్ణాతి మంది సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఏవైతే అబద్ధాలు వండి వారుస్తున్నారో సోషల్ మీడియాలో తేటతెల్లం అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరు ఆడలేదు. కాబట్టి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ని గొట్టం ఛానళ్ళు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏ గొట్టం ఛానళ్ళు వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళనే ఈ రోజు ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనము ఎక్కడి నుంచి వచ్చినాము, మన ప్రయాణం ఏంది, మన ఫిలాసఫీ ఏంది అనే దాన్ని బట్టే మన పాలసీలు ఏంది, మన ఆలోచన ఏంది, మన ఆచరణ ఏంది అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, మనకి ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు కాబట్టి, కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళు. కేసీఆర్ గారు చాలా కింద స్థాయి నుంచి ప్రజల నుంచి వచ్చిన నాయకులు. వీళ్ళందరూ కూడా తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ చంద్రబాబుకు సంబంధించిన విధానాల వల్ల మనకి వేరే అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకులు పాలసీల మీద దృష్టి పెట్టినారు. కేసీఆర్ గారు కూడా ఒక గొప్ప విజనరీగా నీటిపారుదల రంగానికి, కరెంట్ రంగానికి సంబంధించి రైతు బంధు ఎందుకు తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కూడా అయితలేదు. రైతు బంధుకు, సన్నాలకు, బోనస్ కి ఒకటే అనుకుంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. సో నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి అట్లా ప్రజల నేపథ్యం నుంచి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పాలసీల గురించి ఆలోచించారు. రేవంత్ రెడ్డి నుంచి వచ్చిండు. రేవంత్ రెడ్డి అరాచకాలు, బ్లాక్మెయిల్, దందాలు, ఆర్టీఐని అడ్డు పెట్టుకుని ఈ దేశంలో ఆర్టీఐ ద్వారా అత్యంత ప్రయోజనం పొందిన వాడు ఎవడన్నాడంటే ఒక రేవంత్ రెడ్డి మాట. సో ఈ దందాలు అడ్డు పెట్టుకుని జైలు నుంచి వచ్చిన వాడు అందరినీ జైళ్ళకి పంపించాలనే ఆలోచనలోనే ఉన్నాడు. మీరు వేప చెట్టు విత్తనం పెడితే మీకు మామిడి మొక్కలు వస్తాయా, మధుర ఫలాలు వస్తాయా? కాదు కదా స్వేచ్ఛ గారు. సో బేసికలీ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. ఆయన ఒక కాంగ్రెస్ మాజీ ఎంపీ చెప్పినట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీకే కాదు పాలిటిక్స్ కే పనికిరాడు. పాలిటిక్స్ లోనే రేవంత్ రెడ్డి ఉండకూడదు. అట్లాంటి సచ్ క్రిమినల్ హీస్. సో కాబట్టి ఆయన ఆలోచన మొన్నటికి మొన్న బుక్ ఫేర్ కి పోయిండండి. బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ లాంచ్ రోజు పోయి ఆడ కూడా కేసీఆర్ గారి గురించే మాట్లాడారు. సో బేసికలీ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇంకొక పని లేదు, ఇంకొక పాట లేదు. ఎంతసేపు అబద్ధాలు మాట్లాడే, ఎన్నిసార్లు ఓటులు మొటికాయలు వేసినా కూడా ఆయనకు సిగ్గు శరం లాంటివి ఏమి లేవు ఈరోజు. అందుకనే గ్రామీణ మహిళలు, బాధితులు రేవంత్ రెడ్డిని జపరాని భాషలో బండబూతులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారమ్మా సీఎం అట్లా అనొచ్చా అంటే మరి ఆయన అంటున్నాడు కదా అని అంటున్నారు. సో కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక బుల్డోజింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. దానికి అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ కూడా వత్తాసు పలుకుతుంది. ఈ రోజు ఒక పనికి మాలిన కేసును పట్టుకుని ఈడీ రంగంలోకి దిగడం అని అంటే బీజేపీ తన ఇప్పుడు నీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, నాకు 8 మంది, మనం ఇద్దరు కలిసి ఏం చేయాలండి? ఈ రోజు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడాలా? ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఈ రోజు కంప్లీట్ గా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడంలో భాగంగానే బీఆర్ఎస్ మీద బురద జల్లడం, బీఆర్ఎస్ అగ్రనాయకులు కేసులు పెట్టడం. నిజానికి అగ్రనాయకులని కాదు, చిన్న నాయకులని కాదు, లగచర్ల రైతుల మీద కేసులు పెట్టారు కదండి. వేడి లేదు ఆసుపత్రికి తీసుకుపోయిండ్రు కదండి. సో వీళ్ళు వాళ్ళు అనే విచక్షణ ఏమీ లేదు స్వేచ్ఛ గారు. ఎవరినైనా చెప్పింది కదా ఇందాక కుషాంగ్ భాయ్, ఆ ఢిల్లీలో కూర్చొని ఆ ఎల్ఎన్టీ ఆయనని బొక్కలేమని పోలీసులకు చెప్పిన ఎవడైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అండి? ఒక అధికారిని మాట్లాడతారా? ఇది ఏంటంటే సర్వనాశనం అవ్వడం తెలంగాణ. రేవంత్ రెడ్డి పరిపాలనతోని తెలంగాణ ఒకవైపు తెలంగాణని విధ్వంసం చేస్తూనే తెలంగాణ ప్రజలను హింసకు గురి చేస్తున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణ గారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అంటే ఒకవైపు విధ్వంసం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, నష్టం చేస్తున్నాడు, వీటితో పాటు ప్రజలను క్షోభకు గురి చేస్తున్నాడు, హింసకు గురి చేస్తున్నాడు. అంటే ఒక అక్రమంగా, అన్యాయంగా రైతులు వ్యవసాయం చేసుకుని ప్రశాంతంగా బతికే రైతులు, సొంత నియోజకవర్గ రైతులు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే వాళ్ళు జైళ్ళలో ఉండి బయటకు వచ్చిన తర్వాత
ఎట్లా ఉన్నాయి దృశ్యాలు అనేది అంటే వాళ్ళ బాధ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు హృదయ విదారకంగా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు, అంటే ఎంత క్షోభకు గురై ఉంటారు అనేది ఈ ఫొటోస్ చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు చూసినా కూడా అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న, కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో వాళ్ళందరూ కూడా నిలబడి పోరాటం చేసిండ్రు. ఇంత క్షోభ జరిగిన తర్వాత కూడా అంటే దీని ఈ అమ్మాయి ఏడ్చిన సందర్భం వీడియోస్ అనేది ఒక్కొక్కటి కన్నీళ్ళు పెట్టిస్తున్న పరిస్థితి. అమ్మాయి ఎంత దారుణంగా ఏడ్చిందనంటే అంటే నెక్స్ట్ లైఫ్ ఏంటి, మా వాళ్ళు అన్యాయంగా సడన్గా జైలుకి తీసుకుపోయినరు, అన్యాయంగా తీసుకుపోయినరు, మా భవిష్యత్ ఏంటి, మా జీవితాలు ఏంటి అని వాళ్ళు ఎంత ఆందోళన పడ్డారో ఆ బాధ అంతా కూడా ఫోటోగ్రాఫ్స్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఈ అమ్మాయిని చూడొచ్చు, జ్యోతి. ఆమె ఖచ్చితంగా లేదు నువ్వు ఆరోగ్యం ఇబ్బంది అవుతుందేమో, నిండు గర్భిణి ఉన్నావు, సరే మేము అందరం పోయి పోరాటం చేస్తాం, నువ్వు ఉండు అని అంటే, లేదు నేను న్యాయమైన పోరాటం చేస్తున్నా, నా కడుపులో బిడ్డ ఈ పోరాటాన్ని చూడాలి, నేను కూడా ఢిల్లీకి వస్తా అని చెప్పేసి అమ్మాయి పోయిన సందర్భం. అంటే అందరినీ కూడా ఎవరిని చూసినా ఒక క్షోభకు గురి చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్యాయంగా, అక్రమంగా ఎక్కడ చూసినా, ఇక్కడ ఒక రైతుల విషయమే కావచ్చు, అనేక రకాలుగా పరిస్థితి ఎట్లా అయిపోయిందని అంటే రేవంత్ రెడ్డి బాధితులు అని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందనుకోవాలా రాష్ట్రంలో. 100% స్వేచ్ఛ గారు. అంటే ఒకటి చూడండి, రాజకీయంగా మమ్మల్ని ఎంత టార్గెట్ చేసినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ప్రజలను ఇబ్బందులు పెడుతూ చేనేత ఆత్మహత్యలు మళ్ళా జరుగుతుంది. వాళ్ళను ఏమని మాట్లాడుతావు, నువ్వు కాండంలు అమ్ముకోండి అని అంటారు మీ కాంగ్రెస్ నాయకులు. రైతులు కూడా ఇవాళ మా భూములు మేము ఇవ్వము అనేసి ఇక్కడ కొడంగల్లో కానివ్వండి, అక్కడ రామన్నపేటలో కానివ్వండి, రకరకాల చోట్ల వాళ్ళు నిరసనలు తెలుపుతున్నప్పుడు వీళ్ళను నంబర్ 1 బ్రాండ్ చేయడం, వీళ్ళు ఏదో కుట్రదారులు, సంఘ విరోధక శక్తులు అన్నట్టు, మళ్ళా దాని వెనుక రాజకీయం ఉంది అని వాళ్ళని బ్రాండ్ చేయడం. చూడండి, వీళ్ళు సామాన్యులు. ఇప్పుడు ఎందుకంటే జైలుకు పోయిన అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళు వాళ్ళ నెల రోజులు జైల్లో ఉన్నారు. వాళ్ళకు రోజు వ్యవసాయం చేసుకుంటేనే వాళ్ళ బతుకుతారు. అంటే నెల రోజులు వాళ్ళకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ జీవితాలే మారిపోతాయి ఒక్కసారి జైలుకు పోయిన తర్వాత. బయటికి వచ్చిన తర్వాత ఇక కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు కోర్టుకు హాజరవుతూ, ఎందుకంటే షరతులతో కూడిన బెయిల్ అంటే మళ్ళీ తిరుగుతూ, ఇంత అవసరమా, ఇంత కక్ష అవసరమా? వాళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ నువ్వు మర్చిపోతున్నావు. వాళ్ళందరూ ఆ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి నియోజకవర్గం. అంటే ఎంత అసలు నీలో మానవీయ కోణమే లేదు, ఎంత రాక్షసు నువ్వు ఇవాళ అర్థమవుతున్నది. రాక్షసుడు అనే పెద్ద పదం ఎందుకు అంటున్నానంటే, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వీళ్ళు కంటతడి పడుతున్నారు. లోన్లు కట్టుకొని, అంటే జాతీయ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళను నువ్వు రోడ్డు పాలు చేసినావు. మధ్యతరగతి వాళ్ళని, ఒక ఇల్లు కట్టుకోవాలనే కళ ఉన్న వాళ్ళను నువ్వు హైడ్రా అని తెచ్చి నువ్వు ఇల్లు కూల్చివేతలు చేసినావు. ఏమన్నా అంటే వాళ్ళు కబ్జాదారులను ముద్రేసినావు. చిన్న ఇప్పుడు మూసి అనేది నువ్వు ఒక ప్లానింగ్ కూడా లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా వాళ్ళను రోడ్డు మీద పడేసినావు, ఇల్లు కూల్చేసినావు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అంటే ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. అశోక్ నగర్ యువత నీకోసం కరపత్రాలు పట్టుకొని ఊరూరా తిరిగినరు. అరే నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని ఇచ్చినా అని అంటున్నావు. నువ్వు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా రేవంత్ అన్న, వాళ్ళు అదే పిలుచుకున్నారు. రేవంత్ అన్న నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, నువ్వేదో మొదటి నుంచి నీ లెక్క 1 నుంచి మొదలవుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ 50,000 నుంచి నీ లెక్క ఎట్లా మొదలవుతుంది? అవి కేసీఆర్ టైంలో ఇచ్చిన లెక్కలు, ఉద్యోగాలు, అప్పుడు ఇచ్చిన నోటిఫికేషను, అప్పుడే పరీక్ష రాసేసినాం, అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, కేసులు వేయించి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేయించి, తర్వాత ఇప్పుడు నువ్వు ఫోటోలు దిగి మరి ఇదే నువ్వు ఇచ్చేసిన అంటే నిన్ను ఎట్లా నమ్మాలి రేవంత్ అన్న అని అంటే ఏం చేసిండు? వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టిండు, అమ్మాయిలను అబ్బాయిలు. పోలీస్ బెటాలియన్లు పాత ప్రభుత్వంలో 15 రోజులు ఉండే మా జాబు, తర్వాత మేము ఒక 3 రోజులు ఊర్లకు పోయి ఇంటి దగ్గర ఉండి కనీసం మేము మా పిల్లలను, మా కుటుంబ సభ్యులను వాళ్ళని చూసుకొని, తల్లిదండ్రులను చూసుకొని ఆ మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చి ఇంకో 15 రోజులు ఉద్యోగం చేస్తాం. ఇది రెగ్యులర్ ఆనవాయితీ. కానీ దాన్ని మార్చి నువ్వేం చేసినావు? ఒక నెలలో 26-27 రోజులు ఇదే డ్యూటీలో ఉండి తర్వాత పోవాలి అని అంటే, చాలా గర్భిణీ ఉన్న తల్లులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు.
పిల్లలు వచ్చిండ్రు, పిల్లలు Yes. చంటి పిల్లలు ఉండి వాళ్ళు అసలు అంటే మా తండ్రిని చూడలేకపోతున్నామని వాళ్ళు ఒక మొర పెట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడ డౌన్ అని ఏమని లే, నువ్వు ఏం చేసినావు, డిస్మిస్ చేసి పడేసినావు. ఎస్ అంటే నీ ప్రతి నిర్ణయంలో ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, అందుకు రాక్షస పాలన ఇది అని అంటున్నాం. అండ్ ఆతృత చూడండి, ఇంత స్థాయి వ్యతిరేకత ఒకటే సంవత్సరంలో రైతులను ఇబ్బంది పెట్టినావు. గురుకుల పాఠశాలలు ఎస్ వాళ్ళు కడుపున వస్తుంది సార్ మాకు తింటుంటే, నువ్వు పెట్టే కూడు తింటుంటే. Yes. ఎందుకంటే ఒకప్పుడు ఇదే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోటీ ఉంటుండే అండి అడ్మిషన్ల కోసం. అందరు మాకు ఇది కావాలి ఐఐఎంలు రకరకాల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి పోతున్నారు, కొట్లాడి మరీ తెచ్చుకున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసుకొని తెచ్చుకున్నారు విత్ డిమాండ్. ఇవాళ అదే స్కూల్స్ నుంచి ఇవాళ భయాందోళన పరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే హాస్పిటల్లో పోతున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు, దానికి కూడా వాళ్ళు కుర్కురేలు తిన్నారు. ఇంట్లో కూడా కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉన్నది. అంటే ఆ పిల్లలు యాక్టింగ్ చేస్తున్నారా? ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే బయటికి వచ్చి ఇబ్బంది ఉంది మాకు అని చెప్పినా కూడా మీరు పెయిడ్ ఆర్టిస్టులు మీరు చెప్పిస్తున్నారు. ఇవన్నీ మాట్లాడడము నిజంగా కూడా రాష్ట్రానికి మంచిది కాదు. ఇదే కాదు, వ్యాపారవేత్తలు వచ్చి కూడా మాకు బాధ అవుతుందయ్యా, రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, నష్టపోతున్నామని చెప్తే బుక్కలేస్తాం. అయితే ఈయన దగ్గర ఉన్న పరిష్కారం ఒకటే స్విచ్ గారు, అయితే లాఠీ లేకపోతే బేడి, బస్ అంతే. రైతులకు బేడీలు పడ్డాయి, లేకపోతే వ్యాపారవేత్తల మీద వేస్తా అంటాడు, జైళ్ళకు పంపిస్తా అంటాడు, లేకుంటే లాఠీలతో కొడతా అంటాడు. సో ప్రజలు నిజంగా అంటే టైం చాలా స్లోగా పోతుంది అనిపిస్తుంది. అతి కష్టంగా ఈ దరిద్రాన్ని సంవత్సరం భరించినాం, ఇంకొక 4 సంవత్సరాలు ఈ దరిద్రం భరించాలన్నా భరిస్తాం కావచ్చు. తెలంగాణ వాళ్ళము 60 సంవత్సరాలు భరించినామండి ఇదే పాలన, సేమ్ టైం పాలన 60 సంవత్సరాలు భరించినాం. గ్యాప్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంచింది, రాష్ట్రం మంచి పురోగతి అయింది. కానీ అదే కదా భయం, మనం ఎంత దరిద్రాన్ని భరించినా కూడా మన రాష్ట్రం మంచి చేసుకున్న రాష్ట్రాన్ని అగ్రగామిగా ఒక బెంగళూరు కంటే అబవ్ ఐటీ అనే చర్చ, గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ అని, మన రైతు బంధుని ఇంకొకళ్ళు కిసాన్ సమ్మాన్ నిధి అనో కృషక్ బంధు అనో, మనం చేసుకున్న మిషన్ భగీరథ అని ఇంకొకళ్ళు చేయాలనో, అట్లా ఇంత గొప్ప స్కీమ్లు మనం చేసుకుంటే ఇవాళ తెలంగాణ డిక్లైన్ అవుతుంటే ఇంకో 4 సంవత్సరాల్లో తెలంగాణ మీరు ఆలోచించండి. ఇంకెప్పుడైనా ఎవరన్నా ఒక అంతర్జాతీయ క్రీడ వచ్చి ఇక్కడ పెట్టాలనుకుంటారా? ధైర్యం చేస్తారా ఈ రేవంత్ రెడ్డి అనే దరిద్రం ఉంటే? పోనీ క్రీడలు వదిలేయండి, ఎల్ఎన్టీ అనేటోడు పోయి ఇంకో 10 మంది వ్యాపారవేత్తలకు చెప్పడా, అరే పిచ్చోడున్నాడు నష్టాలు జరుగుతాయి మళ్ళీ జైలు వేస్తా అని అంటాడు అని పోయి 10 మందికి చెప్తాడు. ఇవాళ తెలంగాణకు నిజంగా రేవంత్ రెడ్డితో చాలా పెద్ద హాని జరగబోతుంది అనేటిదే ఇవాళ భయపడుతున్నాం. ఎస్, అంటే శ్రీశైల్ రెడ్డి గారు అంటే ఒక బాధ్యత లేని వ్యవహార శైలి, ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇంకో విషయం ఏంటంటే కనీసం ఒక్కసారి మాట్లాడినప్పుడైనా సరే, ఒక మీటింగ్లో అయినా సరే కేటీఆర్ పేరు తీసుకోకుండా, గత ప్రతిపక్షం పేరు తీసుకోకుండా ఒక్కసారైనా మాట్లాడగలరా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు చాలా స్పష్టంగా అండి, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాడా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాడా, ఆయనే చెప్తున్నట్టుగా కొడుకుని అడ్డు పెట్టుకుని తండ్రిని ఇబ్బంది పెడతాడా, బామ్మడిని అడ్డు పెట్టుకుని బావని ఇబ్బంది పెడతాడా, ఎంతసేపు ఈ ఒక టార్గెట్, ఒక రాజకీయ వికృత క్రీడాకారుడు రేవంత్ రెడ్డి. ఆయనకి కేటీఆర్ హరీష్ కాదండి, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టుగా గ్రామీణ రైతులు, మహిళలు, పోలీసుల భార్యలు, నిరుద్యోగులు, ఎవ్వరు వాళ్ళు వీళ్ళని లెక్కలేదు. ముందు ఎవరినైనా సరే బొక్కలో వేయడం ఒకటే ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన ఆ బొక్క నుంచి వచ్చిండు కాబట్టి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఎట్లా అంటే స్వేచ్ఛ గారు, ఒక పాలకుడిని మాకింత అన్నం పెట్టండి అయ్యా, మాకింత జీవనం కల్పించండి అయ్యా అని అడుగుతూ ఉంటారు పేదలు. ఇందిరాగాంధీ గారు 69లో గరీబీ హఠావో నినాదం తీసుకున్నప్పుడు గూడు గూడు గుడ్డ అనే నినాదం ఇచ్చినారు. అన్నం పెట్టండి అని ముఖ్యమంత్రిని అడుగుతారు కానీ నువ్వు అన్నం పెట్టదు బాబు, నువ్వు పెట్టే అన్నం తిని మేము అస్వస్థలం అవుతున్నాం ఈరోజు గురుకుల పిల్లలు చెప్తా ఉన్నారు. ఈయన తిండి పెడితే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. స్వేచ్ఛ గారు అంత నిర్దయుడు, అమానవీయుడు రేవంత్ రెడ్డి. ఈరోజు ఇట్లాంటి రేవంత్ రెడ్డిని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొమ్ము కాస్తున్నాయి, తెలంగాణకు సంబంధించిన మేధావులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? నిన్న కోదండరామ్ గారు ఈ జస్టిస్ బోస్ కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆయనకు అర్థలేసింది. ఆయన జస్టిస్ బోస్ గారు ఆధారం లేకుండా అఫిడవిట్ ఇస్తారా మీరు ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టినట్టు ఉన్నారు కదా అని కూడా అడిగింది ఆయన.
అంటే ఏంది, మీ మోటివ్ ఏంది అనేది ఆ న్యాయ వ్యవస్థ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఈయన సెక్రటేరియట్ పోయినప్పుడు కోదండరామ్ గారు ఎవరో విలేకరి లగచర్ల రైతుల గురించి ఏం చెప్తారు సార్ మీరు అని అంటే, నేను అది మాట్లాడడానికి రాలేదు, వేరే పని మీద వచ్చిన తర్వాత మాట్లాడతా. కోదండరామ్ గారు నేను అడుగుతున్నా, ఇప్పుడు మాట్లాడతారా? శ్రీశైలి గారు అదే మాట కాదు, గురుకులాలకు సంబంధించి క్వశ్చన్ చేస్తే కూడా నాకు తెలిసి ప్రభుత్వం అన్ని బాగానే చేస్తున్నది, నాకు తెలిసి అక్కడ సమస్యలు ఏమీ లేవు అని కూడా మాట్లాడిండు ఆయన. అదే అంటే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళే ఇంట్లోకి వెళ్ళి పురుగులు తీసుకొచ్చి అన్నంలో కలుపుకుని తింటూ కోదండరామ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేస్తున్నారని మనం అందరం అనుకోవాలి. సో ఇంత నిర్లజ్జగా ఈ మేధావి వర్గం కూడా ఈరోజు మాట్లాడితే అది రేవంత్ రెడ్డికి ఆయన ఏంటంటే ఒక నైతిక మద్దతు ఇస్తున్నారు వీళ్ళు. మీరు నువ్వేమన్నా చేయబోయి మనం కేసీఆర్ ని దింపేసినాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు కోదండరామ్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఎవరికైనా ఆమోదయోగ్యమో కాదో నాకు తెలియదు, కానీ వెలమోళ్ళని దింపేయాలి, వెలమోళ్ళు వద్దు అనే ఒక కోదండరామ్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉంటే ఉండొచ్చు, ఆయన చాలాసార్లు చెప్పుకుంటాడు. కోదండరామ్ రెడ్డికి కూడా ఆ భావన ఉన్నదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు వెలమనా కొడుకులారుగా అని మాట్లాడితే ఎవరైనా ఒక్కడైనా ఈ మేధావి నోరు తెరిచిందా? ఈ కొండా సురేఖ ఒక అమ్మాయిని, ఒక సినిమా యాక్టర్ ని ఆమెని కించపరుస్తూ మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసాసినేషన్, ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మిగతా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిపిన ఒక మంత్రిని, ఆయన కుటుంబాన్ని వేదనకు గురి చేస్తే కొండా సురేఖ మీద చర్యలు ఉన్నాయా అంటే ఏంది దాని అర్థం? అంటే ఎవరైనా ఏమైనా అడ్డగోలుగా విచ్చలవిడిగా మీరు మాట్లాడండి, ఏమి పర్వాలేదు, వీళ్ళ టిఆర్ఎస్ నాయకుల క్యారెక్టర్ హననం చేయండి, నష్టం లేదు, ఎదురు తిరిగిన వాళ్ళని బొక్కలో ఇరగొట్టి లోపలేసేయండి, ఎవరికైనా ఇది కాటా బ్లాంక్ అంటారు కదా, అట్లా ఒక బ్లాంక్ చెక్ లాగా ఇచ్చేసింది రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలు, అన్ని సెక్షన్స్ ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఈయన పరోక్ష ప్రత్యక్ష మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఒకటే చెప్తున్నారు స్వేచ్ఛ గారు, ఇది తెలంగాణ, ఇది పోరుగడ్డ, ఇది చైతన్యవంతమైన ప్రాంతము, ఈ మేధావులు గాని వీళ్ళకి మద్దతు ఇచ్చే మీడియా గాని వీళ్ళ పప్పులు నడవవు, ఉడకవు, ఎన్నో రోజులు జరగదు. దానికి నిదర్శనమే లగచర్లలో రైతులు ఇంత హింస పడ్డా కూడా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే, మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇంపాసిబుల్, మీ భూములు తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి గారు, ఇంకా మీకు సిగ్గు ఎక్కువ ఉందా? మీ సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డిది, ఆ సిడబ్ల్యూసి దాన్ని రిజెక్ట్ చేస్తే మీకు ఏమన్నా సిగ్గునదా? భూములు లాక్కుంటారా? మీకు ఇయ్యరు. కేసీఆర్ పెట్టిన వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు, నీళ్లు పోయినాయి, కరెంట్ పోయింది, పెట్టుబంధు పోయింది, రుణమాఫీ పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఉన్న భూమి అనేది సెంటిమెంట్, ఇట్స్ నాట్ జస్ట్ ఒక అసెట్ కాదు, అది సెంటిమెంట్. అట్లాంటి భూమిని వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేస్తే ఈ రోజు తిరగబడుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు బూతులు తిడుతున్నారు, రేపు రాళ్ళు పట్టుకుంటారు. ఇది చాలా స్పష్టం. రైట్. అల్టిమేట్గా తెలంగాణ ప్రభుత్వంగా ఉంటూ, అధికారికంగా ఉంటూ తెలంగాణకి నష్టం చేస్తూ, విధ్వంసం చేస్తూ ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి అండ్ కో దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోక తప్పుదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.